కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు బ్రిడ్జ్ సమీపంలో ఉపాధి హామీ కూలీలు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కూలీకి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో సత్యవతి, కృష్ణవేణి, చిట్టమ్మ, అన్నవరం ఉన్నారు. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దుర్గారావు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ చీడిగా హైవే మీద అయితే ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో అయితే ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి 6గురికి దవగా అందులో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 కాకినాడ జీజీహెచ్ కి తరలిస్తున్నారు. వారి పరిస్థితి కూడా చాలా తీవ్ర విషమంగా ఉందని మనకు తెలుస్తుంది. ముందుగా ఈ 4 కూడా ఉపాధి కూలీల నిమిత్తం కూడా పనులకు వెళ్తున్నారు. అలాగే ఈ వ్యవసాయ పూడిక తీయడం, వడ్లు ఎండబెట్టడం పనులు ఎక్కువగా ఉంటాయి ఈ వేసవి కాలం స్థలంలో. ఇదంతా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో వరి ఎక్కువ పండిస్తారు కాబట్టి వరి పంటగా చేతికి అందిన తర్వాత కూడా ఆ వడ్డుల్ని ఎండబెడతారు. ఎండబెట్టిన సమయంలో కూడా ఉపాధి కూలీల పని అవసరం ఎక్కువ ఉంటది కాబట్టి దాంతో పాటు పనికి వెళ్తున్న సమయంలో అతివేగంతో వస్తున్న లారీ అయితే వీళ్ళని ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 కాకినాడ జీజీహెచ్ లో అయితే చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారికి ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు కూడా మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలిసింది. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకి తన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయితే తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు తరచూ ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా మరి అంశంపై అయితే ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా అయితే రవాణా శాఖ మంత్రి తెలియజేశారు. మరి కొద్దిసేపట్లో కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారు మృతులు చెందిన మృతదేహాలను కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పరామర్శించే అవకాశం ఉంది. అలాగే మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఒడ్డున హైవేపై ఆరబోతపోయడం, అలాగే డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణం చేత ఈ ప్రమాదం జరుగు ఉంటుందని చెప్పి అయితే పోలీసులు అయితే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.